आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। रियासत तेलंगाना के वाहिद मुतनाज़ा बीजेपी MLA राजा सिंह ने आंध्र प्रदेश की हुकूमत पर ज़बरदस्त तनकीद करते हुए बतलाया कि वहां की APSRTC ने तिरुमला तिरुपति जाने वाली बसेस के टिकट्स पर CM जगन की फ़ोटोज़ छापकर एक तरह से ईसाईयत बिरादरी को बढ़ावा दिया है और इसे एक बड़ा जुर्म साबित करने की इन्होंने कोशिश की है। आगे इन्होंने हुकूमत को खबरदार किया है कि हिंदुओं के वोटों से आने वाली हुकूमत को ऐसा नहीं करना चाहिए था और अगर हुकूमत संजीदा है तो ऐसा करने वालों के खिलाफ में कानूनी कार्रवाई करे। నమస్కారం మీడియా సోదరులకి ఇవాళ ఒక ఇష్యూ నా దృష్టికి వచ్చింది, అది మీ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. తిరుపతి ఒక పుణ్యక్షేత్రం. ఆ తిరుపతికి కోట్ల మంది భక్తులు దర్శనానికి వెళ్తారు. కొంతమంది ప్రైవేట్ వెహికల్ వెళ్తారు, కొంతమంది ట్రైన్లో వెళ్తారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్తారు, కానీ కొంతమంది బస్ యాత్ర అంటే గవర్నమెంట్ బస్ యాత్ర నుంచి తిరుపతి వెళ్తారు. కానీ ఆంధ్ర ప్రభుత్వం ఒక సెక్యులర్ ప్రభుత్వం అని అంటారు. కానీ ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు ఆ తిరుపతి పుణ్యక్షేత్రంకి వెళ్తున్న ఆ భక్తులకి ఆ టికెట్ ఇచ్చే ఆ టికెట్ ఎన్నుక జెరూసలం గురించి ఒక మ్యాటర్ రాసినారు. జెరూసలం అంటే క్రైస్తవులకి ఒక పుణ్యక్షేత్రం అని అంటారు, నాకైతే తెలియదు. కానీ ఆ క్రైస్తవులకి ఒక పుణ్యక్షేత్రం గురించి మా తిరుపతి టికెట్ అంటే మా బస్సుకి వెళ్తున్న ఆ బస్సు టికెట్ వెనుక జెరూసలంకి మీరు వెళ్ళాలి, అది పుణ్యక్షేత్రం అని ఆ బస్ టికెట్ వెనుక రాసి ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అంటే ఏపీ ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, అసలు ఈ ఇష్యూ మీ దృష్టికి ఉందా లేదా? ఉందంటే దీనికి ఇమీడియట్గా మీరు క్యాన్సిల్ చేయాలి. ఇట్లాంటి ఒక ధర్మాన్ని పట్ల మీరు ప్రచారం చేయలేరు, మీరు రూల్స్ ప్రకారం చట్ట ప్రకారం. ఒకవేళ తెలియకపోతే ఇట్లాంటి తప్పులు ఎవరు చేసినారు వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోవాలని నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా. ఎందుకంటే గతంలో శ్రీశైలం ఇష్యూ వస్తే ఇమీడియట్ మీ గవర్నమెంట్ రియాక్ట్ అయింది, ధన్యవాదం రియాక్ట్ అయినందుకు. కానీ ఈ ఇష్యూ కూడా మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అసలు ఈ ఎవరు చేస్తున్నారు, తిరుపతికి వెళ్తున్న భక్తులకి ఆ టికెట్ వెనుక జెరూసలం గురించి ప్రచారం ఎవరు చేస్తున్నారు అది మీరు చూడాలి. ఎందుకంటే తిరుపతి టెంపుల్ ఒక హిందూ పుణ్యక్షేత్రం. దానికి వెళ్ళేవాళ్ళు కానీ అక్కడ స్థానిక ప్లేస్ కానీ అక్కడ వేరే ధర్మం గురించి ప్రచారం చేయలేము రూల్స్ ప్రకారం. కొద్దిగా ముఖ్యమంత్రి గారు దీనిపైన కూడా మీరు రియాక్ట్ అయితే చాలా మంచిగా ఉంటుందని నేను రాజా సింగ్ మీకు కోరుతున్నాను. ధన్యవాదం. Bhagwan Devi Hospital, Dr. Om Prakash Agrawal presents Juhi Clinics at Sheikhpet. 25 सालों से ऑर्थोपेडिक्स सर्विसेज खिदमत अंजाम देते आ रहे हैं. भगवान देवी हॉस्पिटल है हमेशा आपके साथ. डॉक्टर ओम प्रकाश अग्रवाल, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन. डॉक्टर अरविंद कुमार, MS ऑर्थो सीनियर ऑर्थोपेडिक सर्जन. ट्रीटमेंट फॉर डिफिकल्ट फ्रैक्चर्स, जॉइंट रिप्लेसमेंट, आर्थोस्कोपी सर्जरी, स्पाइन सर्जरी, ऑल अंडर वन रूफ. हजारों मरीजों का कामयाब इलाज जदीद टेक्नोलॉजी के जरिए. तमाम ऑर्थोपेडिक सर्विसेज एक ही छत के नीचे. मॉडर्न ऑपरेशन थिएटर, 24 आवर्स डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, diagnostics, operations facility and pharmacy. Juhi Clinic, 3rd floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Sheikhpet, Hyderabad. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।